వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు హస్బెండ్స్ అబద్ధాలు చెప్తా ఉంటారు. ఓకే, సరదాగా అప్పుడప్పుడు చెప్తే పర్లేదు, కానీ కొంతమంది తరచుగా అబద్ధాలు చెప్తా ఉంటారు. చీటికి మాటికి కూడా అబద్ధాలే. మరి ఇప్పుడు హస్బెండ్ అబద్ధం చెప్తున్నాడు, నాకు తరచుగా చెప్తున్నారు, ఏది అడిగినా కూడా కొంచెం డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి అంటే అవి మనం అక్కడికి ఆపేసేయాలి, దాన్ని కనుక్కోవాలి అంటే ఏమైనా చిట్కాలు ఏమైనా చెప్తారా వైఫ్స్కి? చిట్కా కంటే ముందు అసలు వాళ్ళు ఎందుకు అట్లా చెప్తారనంటే ప్రతి దాంట్లో కల్పించుకోకుండా ఉండటం కోసం అన్ని వివరాలు ఇవిడికి అవసరమా అన్నట్టుగా లైట్గా మొదలు పెడతారు. అది అలవాటుగా మారిపోతుంది. అది కొంతకాలం అయ్యేటప్పుడు వాళ్ళ బాండ్ బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఈవిడ ఏది అడిగినా సరే ఇంకా నిజం రాదు అనే అభిప్రాయానికి ఆవిడ వచ్చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు అతను దున్నుకోవచ్చు. ఇంకా అడగట్లేదు కదా, ఇంకా ఆవిడకి అర్థమైపోయి అడగదనుకోండి, ఇంకా అతను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. ఏదన్నా అడిగితే ఖచ్చితంగా అబద్ధమే వస్తుంది. ఇవన్నీ చూసి ఇంట్లో పిల్లలు కూడా నేర్చుకుంటారు. పిల్లలకు కూడా అబద్ధాలు వచ్చేస్తాయి. అయితే ఈ అబద్ధాల వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అని అంటే, లాభం నష్టం అని కూడా చెప్పుకోలేం. దీని అబద్ధాలే ఎందుకు చెప్పాలి, ఇంకో రకంగా చెప్పుకోవచ్చు కదా. ముందు ఇది చెప్పుకుందాం. ఇప్పుడు నీకు అమ్మాయికి చెప్పడం ఇష్టం లేదు భార్యకి, దాన్ని నువ్వు సైలెంట్గా ఉండిపోని, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు చెప్పకుండా ఉండు. అంతేగాని లేకపోతే ఇది అంత ఇంపార్టెంట్ కాదులే అనేసి. కానీ నువ్వు ప్రతిదానికి అబద్ధమే చెప్పాలని అనుకుంటున్నప్పుడు అది ముందు చాలా దానికి రిఫర్గేషన్స్ వస్తాయి. సంసారం అనేది బాగా కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. అంటే అబద్ధాలు చెప్పడం వల్ల అటు అనుమానం పెరుగుతుంది. అనుమానం పెరగదా మరి? అనుమానం పెరగటం కూడా కాదు, అది ఏంటంటే ఈవిడికి ఒకలాంటి బాధ వచ్చేస్తుంది. ఇంకేంటంటే నేను తెలుసుకో తగని దాన్ని కాదా, నాకు ఎలా తెలుస్తుంది ఈ విషయము, లేకపోతే అసలు ఈ అబద్ధాల వల్ల ఒక్క విషయం కూడా ఇంట్లో సరే అవ్వటం లేదు, అంతే కదండి. ఇప్పుడు తను ఒక పని మీద అతని దగ్గరికి వెళ్తుంది, ఏమండి ఇదని అడుగుతుంది, అతను నిజం చెప్పడం. అప్పుడు ఇది చేయాలనుకున్న పని ఏమవుతుంది? ఏదన్నా కానివ్వండి, ఒక విషయం గురించి అడగాలని వెళ్తుంది, అదేదో తెలిస్తే తను ఫర్దర్గా దాని మీద ఏదన్నా చేయొచ్చు, యాక్షన్ తీసుకొని తను చేయవలసింది అని చెప్పి వెళ్ళి అడిగితే అక్కడ సరైన నిజం రాలేదనుకోండి, ఈవిడ ఏ అభిప్రాయంతో ఆ పని చేయగలదు? అంటే తను ఈ పని ఎలా చేయగలదు? ఇతను అడిగి చేద్దాము అని అనుకున్నప్పుడు అతను సరైన జవాబు చెప్పలేదు, అబద్ధాలు చెప్పాడు, అతని జవాబు మీద ఆధారపడి ఉన్న విషయం అనుకోండి, తను ఆ పనిని ఎలా చేయగలుగుతుంది? అది చేయలేదు. ఇంకా ఆవిడ సొంతంగా ఆలోచించుకుని తెలియగలదైతే ఏదో ముందుకెళ్ళాలి, లేదా డిపెండెంట్ అనుకోండి, ఏమైపోతుంది? ఇవంతా కూడా పిల్లలు నేర్చుకుంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. కాబట్టి అబద్ధాలు అనేవి చాలా చేటని నేను చెప్తున్నాను మేడం. అయితే ఓకే, బాగుంది ఇక్కడ వరకు. ఇప్పుడు అబద్ధాలు అనుమానం అడిగాను కదా నేను. కొంతమంది దగ్గర ఫ్యామిలీస్లో నేను కూడా చూశాను, ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల అటువైపు వైఫ్కి లేనిపోని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే అవి ఎలా అన్నా అనుకోండి, లైక్ అంటే వేరే కాంటాక్ట్లో ఉన్నాడా, లేకపోతే నాకు తెలియకుండా ఇంకేమైనా చేస్తున్నాడా, అది ఫినాన్షియల్గా కానీ వేరే అమ్మాయితో కానీ అఫైర్ ఉందా ఏంటి, నాకు ఎందుకు చెప్పట్లేదు, నాకు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంటే. కొంతమంది ఓవర్ థింకింగ్ చేసే ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఆలోచించే ఆడవాళ్ళకి ఇలా డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అదే నేను ఇందాక చెప్పాను, అసలు ఏం జరుగుతుంది బయట నాకు ఎలా తెలుస్తుంది, నా ఆవేదన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించినంత వరకు భార్యాభర్తలు ఇద్దరికి తెలియాలి కదా అన్ని విషయాలు. కొన్ని విషయాలు భార్యకి తెలిసినా తెలియపోయినా లాభం నష్టం రెండూ ఉండవు. అలాంటి ఓకే, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం. కానీ సాధారణంగా ప్రతి విషయం ఇద్దరికి తెలిసి ఉంటుంది ఇంట్లో, కానీ అతను ప్రతిదీ దాయటానికి ప్రయత్నిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల విషయం అనుకోండి, అది అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డబ్బులు ఇంత ఉన్నాయని చెప్తే ఆవిడ ఏదైనా అడగచ్చు, అలాంటివి చెప్పచ్చు. లేదు అతనికి ఏదైనా బిఫోర్ ఏదైనా అఫైర్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటివి పెళ్ళైన తర్వాత భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు, దానివల్ల గొడవలు వస్తాయి. కాబట్టి ప్రస్తుతం జీవితం బాగానే ఉంది కదా, అవన్నీ తవ్వుకొని మనం గొడవలు ఎందుకు అని మంచి పద్ధతిలో అయితే ఓకే. అసలు దాన్ని అబద్ధం ఎందుకు చెప్పాలి, దాన్ని తప్పించి ఇంకో రకంగా జవాబు చెప్తే నువ్వు అబద్ధం చెప్పలేదన్న తృప్తి నీకు ఉంటుంది, ఆవిడకి ఉంటుంది కదా. మీరు అన్నట్టు అది అనుమానాలకి దారితీస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు అబద్ధాలు ఆడేవాడికి చాలా మెమరీ ఉండాలి. అవును. ఇంకొకటి, ఒక అబద్ధం ఆడినాడు 100 అబద్ధాల వరకు ఆడుకుంటూ వెళ్ళాలి. 100 అంటే అది లిమిట్ ఏం కాదు, ఇంకా లైఫ్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. కాబట్టి ఒక అబద్ధం ఆడితే 1000 అబద్ధాలు ఆడాలి, 100 అబద్ధాలు ఆడాలి. తర్వాత దాని అబద్ధాలు ఆడేవాడికి మంచి మెమరీ ఉండాలి, లేకపోతే నువ్వు 2-3 అబద్ధాలకి దొరికిపోతావు. అప్పుడేమవుతుందంటే నిన్ను చచ్చినా నమ్మదు ఆ భార్య, ఇంకా నమ్మరు, లైఫ్లో నమ్మదు. రెండోది అనుమానాలకి దారి. తర్వాత ఏమవుతుంది, చిలికి గొడవలు అవుతాయి.
అడిగింది ఎందుకు చెప్పవు, ఇది నాకు ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పలేదు, నాకు ఒకటి చెప్పావు అక్కడికి వెళ్ళి ఒకటి చేసావు, లేదు ఇక్కడ అబద్ధం చెప్పాడు, రేపు పొద్దున్న ఎక్కడైనా ప్రూవ్ అవ్వచ్చు అతను నువ్వు ఎక్కడికి వెళ్ళావనంటే ఒకటి చెప్పు ఉండొచ్చు ఇక్కడ, కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది వేరే వాళ్ళు చూసి ఉండొచ్చు, లేకపోతే ఈవిడే బజార్లో ఎక్కడైనా చూడొచ్చు, అప్పుడు దొరికిపోతావు. మరి నువ్వు ఆడింది అబద్ధం, అప్పుడు నీ మీద నమ్మకం పోతుందిగా. అంటే అబద్ధాలు ఆడితే ఏమవుతుందంటే మెయిన్గా నమ్మకం పోతుంది, నీ మీద నమ్మకం పోతుంది, భరోసా పోతుంది, ఆటోమేటిక్గా గౌరవం కూడా పోతుంది, నీ మీద చులకన భావం ఏర్పడుతుంది. అందుకని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. భార్య కదా, ఏదో ఎంతో కొంత చెప్పు, డైల్యూట్ చేసి చెప్పు, లేకపోతే మాటను తప్పించి ఆవిడకి అవసరం లేదులే, వర్రీ అవుతుందిలే, ఎందుకులే, కొంచెం మాటను తప్పించి చెప్పు. అంతేగాని ప్రతి దానికి నోరిపితే అబద్ధం అనమాట. అంటే కొంతమంది ప్రత్యేకంగా అబద్ధాలు ఆడటానికి కారణం అంటే వాళ్ళు చేసే ఏ పనులు ఇంట్లో తెలియకూడదు. దొంగ పనులు, వెధవ పనులు, దరిద్ర పనులు, నీచ పనులు ఏవో ఉంటాయి కొంతమందికి, అవన్నీ ఇంట్లో తెలుస్తాయని చెప్పి భార్యకి అసలు బయట మ్యాటర్స్ ఏవి ఇంటి దగ్గర చెప్పరు. తను మాట్లాడాల్సి వస్తే ప్రతిదీ కాన్ఫిడెన్షియల్గా దాచిపెట్టి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే భార్య ఇంట్లోనే పడి అణిగి మణిగి ఉండాలి. ఈయన బయట సరిపోయే విషయాలు ఏమి ఆవిడకి తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ అడుగుతుందేమో అని చెప్పి ఆమె అణిచి ఉంచుతాడు ఇంట్లో. అలాంటి భార్యలు ఎదురుపడి కూడా అడగలేరు. దీనివల్ల ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్యన బాండే పోతుంది. అసలు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు, పిల్లలు కూడా అన్ని అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. నీకు అర్థమవుతూనే ఉంటుంది పిల్లలు అబద్ధం చెప్తున్నారు అని, నువ్వు అబద్ధాలు ఆడటం వల్లే పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు అని కూడా నీకు కూడా అర్థమవుతుంది కొద్ది రోజులకి. అదనప్పుడు కనీసం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేల్కొని కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. లేదనుకోండి టోటల్ ఫ్యామిలీ అబద్ధాలు చెప్తుంటే ఆ ఇళ్ళకి అబద్ధం చెప్పడం అలవాటు లేదనుకోండి, ఆవిడ ఎంత సఫర్ అవుతుంది. ఇంకా ఎవరికి ఏం చెప్పే పరిస్థితి ఉండదు. ఎవడి పాటికి వాడు అబద్ధాలు చెప్పుకుంటూ పని గడుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే అని చెప్పి వాళ్ళే పడతారు. ఆ అబద్ధాల వల్ల వాళ్ళ జీవితం డ్యామేజ్ అయ్యి దానివల్ల వచ్చే ఫలితాలన్నీ వాళ్ళే తీసుకుంటూ బాధపడుతూ ఎలా బయటపడాలో తెలియక అబద్ధాలు మానలేరు. అది అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధం భోజనం చేసావా అంటే కొంతమంది చేయలేదంట తినొచ్చి, అక్కడ అబద్ధం ఆడటం ఎందుకు? తప్పు కదా. నీకు తినకపోతే తినలేదని చెప్పు, అంతేగాని తినేసి వచ్చి తినలేదని అంటావు ఎందుకు? దాంట్లో ఏముంది విషయం? ఏమనుకుంటారు నువ్వు తినొచ్చానని చెప్తే? ఏంటో మరి అలా సైకాలజీ మనకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఏమైనా మళ్ళీ మంచి వెరైటీలు పెడతారో మళ్ళీ తినాలని ఉద్దేశమా? అయితే దానికి చేసొచ్చానండి మీరేం చేశారు పెట్టండి అది కూడా తింటాను అనండి, చక్కగా ఎంత బాగుంటుందో. ఇంకా బాగుంటుంది. అక్కడ ఏదో కొద్దిగా తినగలుగుతారు, ఏదో 1-2 ఐటమ్స్ మళ్ళీ టేస్ట్ చేసి వెళ్ళండి, వాళ్ళు సంతోషిస్తారు మా ఇంట్లో తిన్నారని, నీ తృప్తి తీరుతుంది కదా. లేకపోతే నీ కెపాసిటీ ఉంటే 2 సార్లు తిను, అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఇలా అర్థం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి అబద్ధాలు ఆడతారనమాట. జీవితాలు చిదరమవుతాయి దీనివల్ల. అంటే నీకు భార్యకి ఆ మాట చెప్పడం ఇష్టం లేకపోతే మానేసేయి, అబద్ధం చెప్పొద్దు అక్కడ. అంతే, అబద్ధం చెప్పొద్దు. నువ్వు కావాలంటే దాటవేయి దాన్ని, లేకపోతే డైల్యూట్ చేసి చెప్పు, లేకపోతే నీకు సమయం వచ్చినప్పుడు చెప్తానులే అను, లేకపోతే నిజంగా ఏమీ లేకపోతే ఏమీ లేదని చెప్పు. లేదు ఒక మంచి కోసం ఒక అబద్ధం ఆడచ్చు అని ఒక సూత్రం ఉంది. నువ్వు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నావు, దానికోసం చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చిందంటే ఆడు, పర్వాలేదు. ప్రాణభయం ఉంది, నువ్వు ప్రాణం నీకు అక్కడ డేంజర్లో పడబోతుంది, ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అని అనుకుంటే నువ్వు అక్కడ ఒక అబద్ధం ఆడు, నువ్వు తప్పించుకుని బయట పడగలను అనుకుంటే. అలాంటి సందర్భాల్లో అబద్ధం ఆడచ్చు, తప్పేమీ లేదు. కానీ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక్క నిజం రాదండి ఒక్కొక్కళ్ళ నోట్లో నుంచి. అమ్మో వాళ్ళతోటి భరించలేము అసలు. ఇంకా కొరకరాని కొయ్యి అంటారు చూసారా, అలా తయారైపోతారు. ముందు అబద్ధాలు చెప్పడం వరకే అనుకుంటాం మనం, అది ఆ తీరు పోను కొరకరాని కొయ్యలాగా. ఇంకా నువ్వు ఏది అడిగినా నిజం రానప్పుడు లొంగుబాటు అనేది ఉండదు ఏ కోణంలో నుంచి కూడా. నువ్వు అడిగినా సరే అతని నుంచి నువ్వు రాబట్టుకోలేవు, నువ్వు ఎలాగ చెప్పినా కూడా అతను ఏది చేయటానికి ముందుకు రాడు. ఎందుకంటే అది ప్రతిది అబద్ధమే కదా, ఎక్కడ లొంగుబాటు ఉంటుంది అక్కడ? అబద్ధాలు చెప్పడం వల్ల ఇట్లా నిలబడే ఉంటాడు వాడు, లొంగడు, ఎక్కడ లొంగడు. మనసు లొంగదు, శరీరం లొంగదు. చాలా డేంజర్ అండి అది. థ్యాంక్ యూ.